గత 40-50 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మరి దేశానికి వ్యతిరేకంగా మరి మన పౌరులను కూడా ఎప్పుడు హతమారుస్తూ విరిగిపడిన చర్యలకు పాటుపడుతుంది. భారతదేశం ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంది, ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరుకోలేదు. కానీ 1971లో కూడా ఇటువంటి చర్యలకే పాల్పడ్డప్పుడు బంగ్లాదేశ్ దేశాన్ని పాకిస్తాన్ నుంచి విడగొట్టి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసింది భారతదేశం ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో. మరి అటువంటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి. 26 పర్యాటకులు అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. సిగ్గు లేకుండా వారికి భారతదేశం సమయం కూడా ఇచ్చింది వారి మీద చర్యలు చేపట్టమని. కానీ పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడకుండా వారిని ప్రోత్సహించింది. కాబట్టి భారతదేశం ఈరోజు పాకిస్తాన్లోని 9 ప్రదేశాలలో మరి చర్యలు చేపట్టింది. మరి వారి మీద ఎక్కడ కూడా ఒక సామాన్య ప్రజల ప్రాణాలకు హాని కలిగించకుండా కేవలం వాళ్ళ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసింది, వారికి బుద్ధి చెప్పింది. అటువంటి సమయంలో పాకిస్తాన్ ఏం చేయాలి? పాకిస్తాన్ నాగరికులను కానీ సైన్యం మీద కానీ దాడి చేయనప్పుడు మరి వారు కేవలం ఉగ్రవాదుల మీద దాడి చేశారు కాబట్టి వాళ్ళు ఊరుకునేది ఉండే అక్కడనే. కానీ సిగ్గు లేకుండా భారతదేశ సైనిక స్థావరాలే కాకుండా మరి సామాన్య ప్రజల మీద మళ్ళీ దాడి చేస్తున్నారు. ఇటువంటి సమయంలో భారతదేశం అసలు ఆగకూడదు. 140 కోట్ల ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారు పాకిస్తాన్కి ఇంకా తీవ్రంగా బుద్ధి చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ ఫేజ్ 1 అయింది, ఇప్పుడు ఫేజ్ 2 చేయాలి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా ఇది సరైన సమయం, వెంటనే వాపస్ తీసుకోవాలి. స్వర్గీయ ఇందిరాగాంధీ గారిని మరి స్ఫూర్తిగా తీసుకొని నరేంద్ర మోదీ ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా వాపస్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు గత 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో మొత్తం కూడా నిమ్మలంగా ఉంది. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం? ఇటువంటి ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు దేశం కూడా మరి పార్టీలకు అతీతంగా అందరు కలిసిమెలిసి ఉండాలి. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఉంది, 2000 నుంచి 5000 మంది పర్యాటకులు ఒక ప్రాంతంలో పహల్గాంలో ఉన్నప్పుడు మరి వారికి దగ్గర 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు కూడా ఒక సైనికుడు కూడా ఉండకపోవడం, మరి అది కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే. ఖచ్చితంగా మరి దాన్ని కూడా మరి ప్రభుత్వము మరి దాన్ని ఎలా జరిగింది అనేది ఒకసారి విశ్లేషించుకోవాలి. అది కూడా నరేంద్ర మోదీ గారి వైఫల్యంగా మనం చూడాల్సి వస్తుంది. కానీ వీటన్నిటిని కూడా మనం యుద్ధం జరిగిన తర్వాత మాట్లాడుకుందాము. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షం కానీ ప్రభుత్వంతో కలిసి నడుస్తుంది. 140 కోట్ల ప్రజలు ముక్తకంఠంతో పాకిస్తాన్ పై దాడికి ముందొస్తున్నారు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని మరి ఇప్పుడు కొంతమంది రాజకీయంగా వాడుతూ ఉన్నారు. మరి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? నేను ముందని చెప్తున్నా, ఇటువంటి సమయంలో అందరు కలిసిపోవాలి. కానీ ఇటువంటి సమయంలో కూడా దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారంటే వాళ్ళంత చిల్లర నాయకులు ఇంకోరు లేరు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఈ యుద్ధం తర్వాత బుద్ధి చెప్తారు. నేను ఇప్పటికీ కూడా అటువంటి చిల్లర నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా చిల్లర పనులు మారండి, అందరూ కలిసి రండి, భారతదేశ సైన్యానికి మద్దతు తెలిపండి. ఇప్పుడు పహల్గాంలో ఎట్లయితే దాడి జరిగిందో, నువ్వు హిందువా ముస్లిం అన్నట్లు ఇప్పుడు శంభు దేవాలయంపై కూడా పాకిస్తాన్ దాడి చేయడం జరిగింది తిన్నాము. మరి దాని మీద మీ అభిప్రాయం? నేను ఒకటే చెప్తున్నానండి, భారతదేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఇసాయిలు అందరూ కలిసి ఉంటారు. మరి దాన్ని ఓర్చుకోలేక మరి మతాల మధ్య విద్వేషాన్ని పెంచడానికి పాకిస్తాన్ ఇటువంటి కుట్ర చేస్తుంది. మరి ఇటువంటి కవ్వింపు చర్యలకి మరి భారతదేశం తలొచ్చదు. తప్పకుండా అందరు కూడా భారతదేశంలో మీరు చూస్తున్నారు, కులమతీతాలకు అతీతంగా అందరు కూడా సైన్యానికి మద్దతు తెలుపుతున్నారు. అందరూ కలిసికట్టుగా మరి ముందుకు వస్తున్నారు. పాకిస్తాన్ ఇటువంటి విద్వేషాలను తెచ్చగొట్టాలనుకున్న సఫలీకృతం కాదు. ఇప్పుడు ఎన్నో రివల్యూషన్ చేసిన ఇప్పుడు ఎంతగానో యుద్ధానికి సంబంధించి కానీ పైకి ఎదిరేది కూడా ఇవన్నీ కూడా కనిపెట్టినటువంటి గొప్ప వ్యక్తి కలాం గారి గురించి మీరు ఏం చెప్పారు? 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మీరు అప్పుడు చూసుకుంటే కూడా మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు వారు కూడా ఒక ముస్లిమే, కానీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. భారతదేశానికి అణు ఆయుధాలు మరి సేకరించే విధంగా వాటిని కష్టపడి తయారు చేసిన మనిషి అబ్దుల్ కలాం గారు. మరి అటువంటి ఎందరో మహనీయులు ఈ దేశం కోసం వారి ప్రాణత్యాగం చేసిర్రు, ఈ దేశం కోసం కష్టపడి పనిచేసారు. మరి అటువంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి తప్ప ఒక మతాన్ని మనం కనుక టార్గెట్ చేస్తే అది భారతదేశ మరి ఒక ఆత్మ కాదు.
భారతదేశ ఆత్మలో ప్రతి ఒక్క మతం కూడా ఉంది. అందరం కలిసికట్టుగా పని చేసుకోవాలి. ఈ రోజు ముస్లింస్ కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తున్నారు. వారు ముందుకొచ్చి మేము పోరాడతామని కూడా చెప్తున్నారు. కాబట్టి ఎవరిని కూడా కించపరచొద్దు, అందరం కలిసి ఉంటారు. ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు అందరం ముందుకు వచ్చి ఐకమత్యంతో పోరాడదా అని చెప్తా ఉంటారు. కానీ ఇప్పుడు ఇంత ముందు కూడా చూసుకుంటే ఈ సంఘటన జరగముందు చూసుకున్నట్లయితే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అని చెప్పేసి చాలా విభేదాలు అయితే, చాలా గొడవలు అయితే ఇక్కడ హైదరాబాద్ సిటీలో కానీ దేశవ్యాప్తంగా కూడా చూసినటువంటి పరిస్థితి. నేను ఏమంటున్నానండి, ఈ దాడులు జరిగిందే ఇటువంటి విద్వేషాలను రెచ్చగొట్టడానికి. అందరూ అనుకున్నారు ఏమైనా జరగొచ్చని, కానీ మన ప్రజల యొక్క మరి ఆలోచన విధానం మీరు చూడండి. ఎక్కడ కూడా ఒక హిందూ ఒక ముస్లింని మరి టార్గెట్ చేయడం కానీ, ముస్లిం ఒక హిందూని మాటలు అనడం కానీ ఇక్కడ కూడా జరగలేదు. అందరికీ తెలుసు పాకిస్తాన్ ఉద్దేశం ఏంటంటే అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు కూడా ఒకరినొకరు కించపరచుకోలేదు, అందరు కలిసి ఉన్నారు. తప్పకుండా అందరం కలిసే వారికి బుద్ధి చెప్తాం. ఇప్పుడు మరి ఈ విషయం గురించి మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు యువతకి? యువత అందరూ భారత సైన్యానికి మద్దతు తెలపండి. నేను చెప్తున్నా, అవసరం అయితే పాకిస్తాన్ అంత సీన్ లేదు, ఇంకో 2 రోజులు కూడా తట్టుకోలేరు. భారత్ ఇంకా విజృంభించాలి. నేను చెప్తున్నా, భారత్ విజృంభించాలి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కూడా తీసుకోవాలి. భారత యువత మొత్తం మరి భారత సైన్యానికి మద్దతు తెలపాలి. అవసరమైతే మేమందరం కూడా అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాం. పాకిస్తాన్ పూర్తి అయిపోయానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా మాక్ డ్రిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఇంకో విషయం కూడా చూసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాల మీద కూడా అటాక్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి దాని గురించి మీ తరపు నుంచి ఎటువంటి అవగాహన? భారతదేశం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ ఏవైతే కంపింపు చర్యలకు పాల్పడుతుందో మరి సిగ్గు లేకుండా భారత నగరాల మీద ఎక్కడెక్కడ దాడి చేస్తుందో అన్ని ముందే ఆలోచించి పగడబండి అయిన మరి డిఫెన్స్ మెకానిజం ని భారతదేశం తయారు చేసింది. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడెక్కడ నగరం దేశంలో ఎక్కడెక్కడ ఎన్ని రాష్ట్రాలలో ఎన్ని మరి నగరాలపైన దాడి చేయాలనుకున్నా కానీ సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టే సామర్థ్యం భారతదేశం దగ్గర ఉంది. కాబట్టి ఎటువంటి చింత అవసరం లేదు. ఇప్పుడు ఈ యుద్ధంలో అమరవీరులకి మరి ఏ విధంగా సంఘీభావం తెలుపుతారు? అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ విధంగా వాళ్ళని ఆదుకుంటే బాగుంటుంది? నేను ఒకటే చెప్తున్నా, మనం ఎంత కష్టపడ్డా పోయిన ప్రాణాలకు న్యాయం జరగలేదు, చేయలేము. కానీ వారికి సరైన శ్రద్ధాంజలి ఈ పాకిస్తాన్ బుద్ధి చెప్పడం. పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ ను వాపస్ భారతదేశం తీసుకోవాలి. అదే వారికి సరైన ఇవ్వాలి అని చెప్పి మేము భావిస్తున్నాము. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ 26 మంది ఎవరైతే ప్రాణాలు విడిచిర్రో మరి వారి కుటుంబాలను ఆడుకోవాలి, వారికి ఆర్థికంగా సహాయం చేయాలి, వారి కుటుంబంలో ఒకరికి ఖచ్చితంగా మంచి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తుంది.